హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ సుజాత కొర్రా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటిదంటే మా నాన్న ఊరు నుంచి మటన్ పంపించాడు ఫ్రెండ్స్. పచ్చి మటన్ ఇంతగానం ఒకటేసారి మనం వండలేం కదా ఫ్రెండ్స్. అందుకని ఇట్లా ఎండలో ఎండబెడుతున్నాను. ఎండలో ఎండబెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వండినప్పుడు కూర మటన్ కూడా పాడవదు. కానీ ఇప్పుడు వాతావరణం బాగాలేక ఎండ సరిగా రాక ఇట్లా ఫ్యాన్ కింద వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్యాన్ కింద వేస్తే ఒక 3 days వేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఎండలో వేసామనుకో ఒక రోజులో మంచిగా ఎండిపోతుంది. కానీ ఏం చేస్తాం, మా దరిద్రం ఎండ లేదు. ఇక్కడ హైదరాబాద్లో మటన్ సరిగా బాగుండదని నాన్న ఏం చేస్తారంటే మటన్ కోసి ఒక 3 కిలోలు 4 కిలోలు ఒకటేసారి పంపిస్తాడు అన్నమాట. పచ్చి మటన్ కొన్ని వండుకుంటాం, అన్నీ వండుకొని తినలేము కదా. అట్లా అనేసి ఇట్లా కొన్ని ఎండబెట్టేస్తాం అన్నట్టు. ఎండబెట్టినాక జొన్న రొట్టెలు చేసుకొని ఇట్లా గ్రేవీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎక్కువ మా పాప అయితే ఇది అడుగుతుంది ఫ్రెండ్స్. నల్లి బొక్క అంటారేమో, మీరేమంటారో కామెంట్ చేయండి. నాకంతగా ఇష్టం ఉండదు కానీ మా పాప కోసమని ఎక్కువ పంపిస్తారు. ఇట్లా మటను మేము తినము, ఎక్కువ చికెనే తింటామని నాన్న ఇక చికెన్ ఊకే ఎదిగే పిల్లలకి చికెన్ ఊకే పెట్టొద్దని ఇట్లా మటన్ పంపిస్తాడు ఫ్రెండ్స్. ఇంకా మావోడు సరిగా తినాలరా అని చెప్తే వాడి చికెనే ఎక్కువ ఇష్టము. ఇంకా ఏదన్నా మా పాప. ఇది మటన్ ఎవరు పంపించారు మమ్మీ? నాన్న పంపించారు. ఎవరి కోసం? ఎందుకు నీకోసమే పంపిస్తారు, మా కోసం పంపిరా? అన్న ఎప్పుడు చికెన్ తింటూ ఉంటాడు. ఎప్పుడు చికెన్ తింటూ ఉంటాడా? ఆహా, నీకు మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా? మటన్ లో ఏం కారం ఉండవు, చికెన్ తింటే. ఓకే, నీకు ఏది ఇష్టం? మీకు ఏ పీసులు ఇష్టం నీకు ఇందులో? ఈ పీస్. లెగ్ పీసా? నాన్న నీకోసమే పంపించాడు ఆ లెగ్ పీసు. ఫోన్ చేసి కూడా చెప్పాడు. నాన్న నా మాట అట్టు వింటూనే ఉంటాడు. నీకు నాన్న అంటే ఇష్టమా? ఇష్టం. నాన్న అంటే తాత ఫ్రెండ్స్. ఓకే, మా బాబు ఏమో అమ్మమ్మ ఇష్టం అంటాడు. మా స్వీటీ ఏమో మా నాన్న ఇష్టమని అంటా ఉంటుంది అన్నమాట. ఇంకా ఒక్కొక్కరిని ఎంచుకున్నారు. ఇది ఎండినప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే ఫ్రెండ్స్, ఇట్లా రాయి లేక ఇట్లా కొడితే మీద పడుతుంది, అట్లా గట్టిగా అయిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గ్రేవీ అయితే వండినప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఎలా వండాలో కూడా నేను ఒకసారి చేసి సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని మనం వండి వస్తే మంచిగా ఉంటుంది. ఏ రోజు వండుకున్నాం ఇది మనం? ఫ్రైడే వద్దు తల్లి, ఆ రోజు పూజ చేస్తాం కదా మనం, తినకూడదు కదా. ఎప్పుడు చేసుకుందాం? సండే చేసుకుందాం. ఇది జొన్న రొట్టె చేసుకొని తిందామా, చపాతీ చేసుకొని తిందామా? మా పాపకి బాగా జలుబు దగ్గు ఫ్రెండ్స్. వాతావరణం బాగాలేదు. ఏమో మమ్మీ నాకు తెలీదు. నాన్నని అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది. నాన్నకేమో అన్నీ తెలుసు. మా నాన్న ఊర్లో ఎక్కువ మటన్ కోస్తూ ఉంటాడు. ఇంకా ఎప్పుడన్నా మాకు ఒక నెలకి ఒక్కసారైనా ఇట్లా 3 kgs 4 kgs పంపిస్తాడు. మేము ఎండబెట్టి సండే కొంచెం కొంచెం వండుతాము. దానితో కొంచెం చికెన్ తెచ్చుకుంటాం. అవి ఇవి కలిపి వండుతాం అన్నట్టు. ఇంకా మటన్ ఆమెకి ఇష్టము, చికెన్ వాడికి ఇష్టము. మటన్ ఏమో స్వీటీ తింటుంది ఎక్కువ, కొంచెం మేము తింటాము. చికెను ఇక అందరం కలిసే తింటాం అన్నట్టు. అలా అని ఇట్లా ఫ్యాన్ కింద ఎండేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్యాన్ కింద కూడా అసలు ఎండలో అయితే ఒక్క రోజులో ఎండిపోతుంది కానీ బాగుంటుంది. ఇక్కడ స్మెల్ రావద్దు అని మంచిగా ఫ్యాన్ కింద పెట్టేసి ఎండిపోయినాక గట్టిగా బాగా ఎండిపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వండుకోవాలి. ఇవాళ రాలే కాబట్టి ఎండ రాలే కాబట్టి మనం ఫ్యాన్ కింద పెడుతున్నాం. అవును తల్లి. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదాను? లేదు. ఎందుకు? ఫీవర్ వచ్చింది. ఇయర్ హాలిడే కూడా. అవును, అప్పుడు చాలా ఫీవర్. నా తల్లు క్రిస్మస్ హాలిడే. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్.
తిన్నాను. ఎంతమందికి ఇష్టం లేదు కామెంట్ చేయండి. నాకేమో బాగా ఇష్టం. మా చెల్లికి ఇంకా మా అమ్మ, మా మమ్మీ, మా డాడీనే ఎక్కువ తింటాను, నేను తినను. మా నాన్నేమో నా కోసమే పంపిస్తుంటారు ఎప్పుడైనా. నాన్న అంటే తాత అన్నమాట. నీకు నాన్న ఇష్టమా నాని ఇష్టమా? అమ్మమ్మ. అమ్మమ్మ ఇష్టమా? ఓకే నాకు తాత. ఓకే. ఇంకా నేను ఎప్పుడు దీన్ని తినలే అమ్మ, ఈమెనే ఎక్కువ తింటది. ఒక రోజు తిన్నాను. నేను తినలేము. అప్పుడెప్పుడు కరెంట్ పోయినప్పుడు తిన్నావు, మర్చిపోయినా? అబ్బో